వచ్చేసి ఫ్రిడ్జ్ పాయింట్ అనమాట. ఇది ఫ్రిడ్జ్కి అయితే ఇక్కడ ఇలా ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇదంతా ఆల్రెడీ ఇంతకుముందే కంప్లీట్గా అయిపోయిందని మీకు చూపించాను, చెప్పాను కూడా. ఇదేంటంటే వరద వచ్చింది, ఇదిగోండి ఇక్కడ దాకా ఈ మరగ వరకు అయితే వరద వచ్చింది. ఇక్కడ దాకా వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు మొత్తం పాడైపోయింది. దానివల్ల మళ్ళీ రీమోలైజ్ చేయటం జరిగింది. ఇదంతా సేమ్ ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంది ఇదంతా. ఇప్పుడు మారింది ఏంటంటే ఇది ఈ చిన్న మొక్క అనేది పెరిగింది, అంటే వాష్ ఏరియా పెరిగింది, ఈ వాష్ రూమ్ అనేది పెరిగింది. దీనికి అయితే గేజర్ పాయింట్ లేదు, ఇక్కడ లైట్ పాయింట్ ఒకటి ఉంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటామంటే ఇక్కడ స్విచ్ బోర్డ్ ఒకటి పెడతాం జరిగింది. మరి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి లేకుండా మరి ఇక్కడ ఏదో సెల్ఫ్ లాంటివి కట్టుకున్నారు. మరి వాషింగ్ మిషన్ ఎక్కడ పెడతారో మరి. దానికి పంపు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా వేడి నీళ్ళు కావాలంటే వాషింగ్ మిషన్లో పోసుకునేదానికి కానీ, లేదంటే ఈ వాష్రూమ్లోకి గేజర్ పాయింట్ లేదు కాబట్టి వాష్రూమ్లో వెళ్ళినప్పుడు వేడి నీళ్ళు పట్టుకునేదానికి ఇక్కడ పంపు అవతల నుంచి అవతలకి ఇవ్వడం జరిగింది. ఇది వాష్రూమ్ అన్నమాట. దీంట్లో గేజర్ పాయింట్ అయితే లేదు, లైట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేడి నీళ్ళు కావాలంటే దీంట్లోంచి వాడతారు, వాషింగ్ మిషన్ కావాలంటే దీంట్లోంచి వాడతారు. ఇది వాషింగ్ మిషన్ పాయింట్ అనమాట. ఇది మొత్తం ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నట్టుగానే ఉంది, దీన్ని ఏం కదిలించలేదు. అది వచ్చేసి 2-way సిస్టమ్ వైరింగ్. అది ఇక్కడ కూడా బెడ్ ఒకటి వస్తుంది, ఆ బెడ్ కాడ లైట్లు రెగ్యులేటర్ వస్తుంది, 2-way స్విచ్లు. ఇక్కడ కూడా 2-way స్విచ్లు వస్తాయి. ఈ వైరింగ్ అంతా ఇప్పుడు లాగింది, ఈ వైరింగ్ అంతా ఇప్పుడు లాగాను, ఎక్స్ట్రా లాగింది. ఇక ఇది ఆల్రెడీ ఉందని చెప్పాను కదా. ఇక దీంట్లో అయితే ఇటు నుంచి వాష్రూమ్ అయితే లేదు, ఇది ఓన్లీ ఒక సింగిల్ మామూలు బెడ్రూమే. ఇక్కడ ఏసీ పాయింట్ అయితే ఇవ్వటం జరిగింది. ఇంతకుముందు ఈ స్విచ్ బోర్డ్ అనేది ఇక్కడ ఉండేది, ఇట్లా లైన్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఇది వరద వచ్చిన తర్వాత మళ్ళీ రీమోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ కిటికీ పెడతాం అయితే జరిగింది. ఇక్కడ కిటికీ పెడతాం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్విచ్ బోర్డ్ తీసి ఇక్కడికి పెడతాం జరిగింది. దానికోసం అని చెప్పి మరి వైరింగ్ అంతా వెనకలాగి చేయాలంటే కుదరదు కదా, దానికని రన్నింగ్ జాయింట్లు అయితే వేశాను. మరి వేరే ఆప్షన్ అయితే లేదు. మ్యాక్సిమం అది లైట్ పాయింట్లే కాబట్టి ఏం కాదు. ఏసీ వైరింగ్ అయితే జాయింట్ అనేది లేదు, డైరెక్ట్గా అయితే వచ్చేసింది. ఇంక ఇక్కడ లైట్ పాయింట్ అనమాట. ఇదండి ఈరోజు ఇక్కడ నేను చేసిన వర్క్ అయితే.